ఇక ఈ నెలలోనే కేబినెట్ విస్తరణ, పిసిసి చీఫ్ ఎంపిక సైతం, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశం, కొత్తగా రైతు విద్యా కమిషన్లకు చైర్మన్ల నియామకం, పరిశీలనలో పలువురు పేర్లు, సీఎం అమెరికా టూర్ ముగియగానే ప్రకటించే ఛాన్స్. ఇది మస్తు రోజులుగా వస్తుంది. మొదలు ఆషాఢం అన్నారు, తర్వాత శ్రావణం అన్నారు, శ్రావణం కూడా వచ్చింది, ఇది కూడా అయిపోతుంది చూస్తుంటే. కానీ ఆశావాహులు మాత్రం అట్లనే వేడి చేస్తా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ కసరత్తు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అట్లే 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఇక స్టార్ట్ అయింది. మళ్ళా ఎన్నికలు స్టార్ట్. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది, 2 టీచర్ ఎమ్మెల్సీ. ఇక టీచర్ ఎమ్మెల్సీ అంటే మీ అందరికీ తెలుసు, ఇక మొత్తం ఆ టీచర్లకు దావతల మీద దావతలే. ఇక ఎవరైతే ఆయా యూనియన్లు ఉంటాయి కదా, టీచర్ల యూనియన్లు, ఇక వాళ్ళకి ఎట్లా ఉంటదంటే మామూలుగా స్కూల్ అయిపోగానే అన్నయ్యలు ఎడిపోదామే వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నా. ఓట్లల్లా టీచర్ ఎమ్మెల్సీలా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే పాప ఆడోడు ఉంటారు కాబట్టి, ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళని పోవు ఇవ్వలేరు, వాళ్ళకేం ఇవ్వలేరు. కానీ టీచర్ ఎమ్మెల్సీలు అయితే బరాబర్ మండలంలో అలా యూనియన్ ఉంటది. ఆ యూనియన్ కి ఏడ దావత్ పెట్టాలి, ఎవరికి పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఎంత ఇవ్వాలి. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటిదంటే టీచర్లు కూడా పైసలు తీసుకుని ఓటేస్తారట. తెలుసా మీకు? అది తెలుసా? సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి మంత్రి గతంలో కొండా సురేఖ అని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పింది, టీచర్లు అండి, నా ఇంటర్వ్యూ ఉంటుంది యూట్యూబ్ లో, కావాలంటే కొండా సురేఖతో ఇంటర్వ్యూ ఉంటుంది చూడండి. ఆమె ఏం చెప్తారంటే టీచర్లు అండి, టీచర్లు కూడా మమ్మల్ని నాకు ఎంత ఇస్తావు, నాకు ఇయ్యవా అని అడుగుతారట. దౌర్భాగ్యం అంట. టీచర్లు కూడా తీసుకొని ఓటేస్తారని చెప్పినాడు. ఇక ఏమేడిచింది, ఇక వాళ్ళు ఏం పిల్లలకి ఏం బుద్ధులు చెప్తారు, ఏం భవిష్యత్తు ఉంటది. ఆ భావితరాల భవిష్యత్తు నిర్మించేటోళ్ళు మళ్ళీ నిర్మాణకర్తలు. నేను అందరినీ అనట్లేదు, అందరూ కాదని చెప్తున్నా. తీసుకునేటోళ్ళు పైసలు తీసుకుంటారని ఇయ్యాలున్న మంత్రి చెప్తుంది కదా, ఇయ్యాలున్న మంత్రి గతంలో చెప్పింది. లాస్ట్ కు టీచర్లు అండి, టీచర్లు పైసలు తీసుకుని ఓట్లేస్తారంటే ఇక టీచర్ ఎమ్మెల్సీలలో అయితే ఇక వాళ్ళకు దావతల మీద దావతులే. ఇక వచ్చే ఏడాది మార్చి 29న పదవీ కాలం కంప్లీట్. సో సెప్టెంబర్ 30 నుంచి ఓటర్ల పేర్లు నమోదుకు ఛాన్స్. డిసెంబర్ 30న ఓటర్ లిస్టు తుది జాబితా విడుదల అంటూ ఇక కథ మళ్ళొక 1 month లోనే మళ్ళొక 3 ఎన్నికలకు సిద్ధం కావాల్సిందే. ఇక మళ్ళీ అధికార పార్టీ ఒక దిక్కు, ప్రతిపక్షాలు ఒక దిక్కు, ఇండిపెండెంట్లు ఇంకొక దిక్కు, ఆగమాగం ఉంటాయి. మళ్ళా ఎప్పటికొక ఎలక్షన్ ఉంటే ఏం డెవలప్ అవుతుంది, ఏం జరుగుతుంది? ఒక్కసారి నరేంద్ర మోదీ చెప్పినట్టు, లేకపోతే భారత ప్రభుత్వం చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు పెట్టి ఒకేసారి లొల్లంతో ఓడగొడితే అయిపోతుంది. అసలు ఏ ఎన్నికలు ఉండొద్దు. మళ్ళా ఒక్కటేసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఓడి కనబడుతుంది 5 ఏళ్ళ తర్వాత మళ్ళా. కానీ ఇదేంది, గడికి 6 నెలలకు ఒక టెస్ట్, సేమ్ మన చిన్నపిల్లగాల కదా, ఫస్ట్ యూనిట్ టెస్ట్, సెకండ్ యూనిట్ టెస్ట్, థర్డ్ యూనిట్ టెస్ట్ అని రాపించినట్టు వీళ్ళు గడికొక్క ఎలక్షన్ వచ్చే వరకు అంటే ఇటు ప్రజలు ఆగమాగం, అటు వాళ్ళు ఆగమాగం. ఇక పార్టీలకైతే ఇక లెక్కనే లేదు ఖర్చు, కోట్లాది రూపాయల ఖర్చు. ఈ నెలలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని గాంధీ భవన్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో పాటు పిసిసి చీఫ్ ఎంపిక, నామినేటెడ్ పోస్టులను సైతం భర్తీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈసారి కొత్తగా రైతు విద్యా కమిషన్లకు చైర్మన్లను నియమించనున్నారని, పేర్లు సైతం ఇప్పటికే ఫైనల్ అయినట్టు సమాచారం. సీఎం అమెరికా టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రకటించే అవకాశం ఉందని చెప్పి మొత్తానికి గాంధీ భవన్ చుట్టూ తిరుగుతా ఉన్నారట ఆశావాహులంతా. ఇప్పుడు కావాల్సింది వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలకు టికెట్ల కోసం కొంతమంది, కేబినెట్ బెర్తులు ఒక 6 ఖాళీ ఉన్నాయి కాబట్టి ఆ కేబినెట్ బెర్తుల కోసం కొంతమంది, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇంకా అట్లే ఉన్నాయి కాబట్టి కొన్ని 17 పదవులు ఉన్నాయి కాబట్టి వాటి కోసం తిరిగేటోళ్ళు అట్లే ఉన్నారు. ఇక పిసిసి అధ్యక్ష పదవి అయితే మనకు ఎరుకున్నదే. మొత్తానికి మొత్తం పదవుల పందేరం లెక్క కనిపిస్తా ఉంది. పదవుల కోసం రోజు పొద్దుగా లేచి అన్న ఎవరితో మాట్లాడదాం, ఎవరిని కలుద్దాం, ఎట్లా తీసుకొచ్చుకుందాం, ఇదే ప్రయత్నం ఉన్నారు నాయకులు. ఒదుకు రుణమాఫీ సక్క కాలేదు, రైతు బంధు ఇంకా వడనే వాళ్ళేది ఇయ్యాలట దాకా. రైతు బంధు పడ్డదా మీకోలకన్నా ఒక్కరికన్నా? రైతు బంధు పెట్టుబడి సాయం ఇస్తా అని చెప్పి దాన్ని రైతు భరోసా అని పెట్టి ఇవాళ 7,500 రూపాయలు వేయాలి ఎకరానికి. వేసిండా? ఒకకన్నా పడ్డదా? గా సోయి లేదు, గా టెన్షన్ లేదు వాళ్ళకి. పదవులు ఎట్లా పంచుకుందాం, ఎట్లా చేసుకుందాం, 10 ఏళ్ల నుంచి కడుపు కట్టుకొని ఉన్నాం కదా, ఆకలి మీద ఉన్నాం కదా, ఇప్పుడు ఎట్లా చూసుకుందామని ఈ ప్రయత్నంలో ఉన్నారని మాట్లాడుకుంటా ఉన్నారు బయట ప్రజలు వీళ్ళ గురించి.